ఛీ! ఏంటసలు నీకు వంట కూడా నేర్పియలేదా మీ అమ్మ? పెళ్లి చేసింది భర్తకి, అత్తమామకి ఏం వండి పెడతావనుకున్నది? పెళ్లైన కొత్తలో మా ఆయన నన్ను ఈ మాట అంటాడని నేనెంత భయపడేదాన్నో అసలు. ఎవరైనా సరే అమ్మ కడుపులోనే అన్ని నేర్చుకునైతే బయటికి రారు కదా! ఏదైనా సరే కాలానికి అనుగుణంగా మనం నేర్చుకుంటూ, చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంతేనా కాదా? మీరేమంటారు? నాకు పెళ్లికి ముందు మొత్తమే వంట రాదని కాదు, అలాగని పెద్దగా వండుతా నేను అని కూడా చెప్పను. మనకెంతొచ్చినా ఎలా చేసినా పెళ్లి చేసుకుని ఎవరో తెలవని వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినట్లు వండాలి అంటే కొంచెం కష్టమే కదా! అలవాటయ్యేంత వరకి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తది. మీరెప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా మరి? నేనైతే మా పెళ్ళైన తర్వాత మా వారికి నచ్చినట్లు వండలేక, నచ్చంది పెట్టలేక చాలా ఇబ్బంది. ఇప్పుడైతే ఇంకా అలవాటైపోయింది లెండబ్బా. ఆ విషయంలో ప్రాబ్లమే లేదు. ఇంకా ఈ రైస్ విషయానికి వస్తే దీనికి ఏం పేరు పెడతారు అనేది మీ ఇష్టం. నాకైతే బగారా రైస్ అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం. రోజు పెట్టినా సరే మొహం తిప్పకుండా పచ్చడేసుకొనైనా తింటా. బగారా రైస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అబ్బా. లేట్ ఎందుకు? ఒకసారి చేసుకునే వాళ్ళు ప్రాసెస్ పెద్దగా ఉన్నా సరే చిరాకు పడకుండా చేసుకుంటారు. కానీ నాలాగా రోజు చేసుకునే వాళ్ళు కుక్కర్లో అన్ని కలిపి పొయ్యి మీద పెట్టుకున్నామంటే ఈజీగా బగారా రైస్ రెడీ.